వాయుగుండం 24 గంటల్లో మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. శ్రీలంక ట్రింకోమలికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమయ్యింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాయుగుండం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు. ఈ నెల 29న దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని కొన్ని జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, 29న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. వాయుగుండం 24 గంటల్లో మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. శ్రీలంక ట్రింకోమలికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమయ్యింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాయుగుండం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు. ఈ నెల 29న దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని కొన్ని జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, 29న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.